పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం కుమారపురంలో మినీ గోకులాలను ప్రారంభించారు. శ్రీకృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన ఈ గోకులాన్ని ప్రారంభించి రైతు యాతం నాగేశ్వరరావుకు 4 గోవులను అందజేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో 1.85 లక్షల వ్యయంతో దీన్ని నిర్మించారు. కుమారపురం మినీ గోకులంలో పవన్ కళ్యాణ్ గోమాతలను పూజించి పశుగ్రాసాన్ని అందించారు. అనంతరం గోకులం నిర్మాణ శైలిని పరిశీలించి అక్కడ మౌలిక వసతులను పశుసంవర్ధక శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ కుమారపురం నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 మినీ గోకులం షెడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. డైరీస్ని చంపేసి వాళ్ళ సొంత డైరీలు పెట్టుకుంటా ఉన్నారు. ఈరోజు మనం నిర్మించిన 12,500 ఈ గోకులాలు కానీ భవిష్యత్తులో నిర్మించబోతున్న ఇంకొక 20,000 గోకులాలు కానీ అది 1, 2 కానీ 4 కానీ 6 ఆవులు కానీ పాడి చేసుకునే ఏవైనా సరే కనీసం 2 ఉంటే ఒక 1,000-2,000 పెరుగుతుంది. దానివల్ల రక్షణ ఉంటుంది, ఎండపడ ఉండదు, శుభ్రత ఉంటుంది. అంటే ఇది కూడా ఆలోచించలేకపోయింది గత ప్రభుత్వం. అదే మన ఇంట్లో ఒక ఆడబిడ్డ పెళ్లి జరిగితే గతంలో ఆవుని కానుక ఇచ్చి పంపించేవాడు. అంటే గోవు అంతది మనం. అలాంటి గోవుని సంరక్షించుకోవడం కోసం ఈ రోజున మనం 12,500 ఒకేసారి మనం ఈరోజు ఓపెన్ చేస్తున్నాం పండుగ. ఈ గోకులం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేవారు చిన్న రైతులు, కౌలు రైతులు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాల వారు, ఎస్సీ ఎస్టీ మరియు ఇతర వర్గాల్లో ఉండే బిలో పవర్టీ లైన్లో ఉన్న నరేగా నిధులతోటి 90% సబ్సిడీతోటి పశువుల షెడ్లు చేసుకోవడానికి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రోత్సహిస్తుంది. ఈ స్కేల్లో, ఈ స్థాయిలో, ఇంత తక్కువ సమయంలో నిర్మించడం ఒక ఘనమైన విజయం. గత ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టిస్తే ఈ ప్రభుత్వం ఒక పల్లె పండుగ ద్వారా, ఒక గోకులాల ద్వారా, సకాలానికి జీతాలు అందించడం ద్వారా, పెన్షన్లు పెంచడం ద్వారా ఇది మనం అలాంటి అభివృద్ధి పనులతో రికార్డు సాధిస్తున్నాం. ఇందాక చూసాం, మనం ఏడీబీ రోడ్డు చూసాం. దాదాపు 2-3 నియోజకవర్గాలు కనిపించే 30 కిలోమీటర్ల రోడ్డు 5 సంవత్సరాలు దాన్ని వదిలేశారు. ఈరోజు వచ్చిన దాంట్లో మొత్తం కూర్చోబెడితే దాదాపు అక్కడ 2-3 ప్యాచ్లు తప్ప రోడ్డు ఆల్మోస్ట్ అయిపోతున్న పరిస్థితిలో ఉంది. ఆగస్టుకి అయిపోద్ది రోడ్డు, వచ్చే ఆగస్టుకి. అంటే ఇది ఎందుకు చేస్తున్నామంటే, ఎందుకు చెప్తున్నానంటే, అంటే నిజంగా కమిటెడ్గా ఉంటే డబ్బులు పనిచేసే చోట డబ్బులు వస్తాయి. కష్టే ఫలి అంటాం. మనకి శ్రమ ఉన్న చోట పెట్టుబడి వస్తాయి. ఈరోజు మేము కోరుకుంటుంది గోకులాల ద్వారా మేము ఒకటే కోరుకుంటా ఉన్నాం. మహిళలు గుజరాత్ని స్ఫూర్తిగా తీరాలు రైతాంగానికి కానీ, పాడి పరిశ్రమ చేసే రైతాంగానికి కానీ ఇది లబ్ధిగా ఉంటుందని తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్లో మన డైరీ కోఆపరేషన్ సొసైటీలు చాలా తక్కువ. దీనిని 10% ఉన్న దీన్ని విస్తరించాలి అని నిర్ణయించింది. దాంట్లో నరేగా ఫండ్స్ తోటి ఈ రోజున మనం దీన్ని ప్రారంభించడం చేశాం. న్యూజిలాండ్ లాగా పాడి పరిశ్రమలో ఆంధ్రప్రదేశ్ పాలని దేశంలోనే పాలు ఉత్పత్తి చేసే దాంట్లో మనం ప్రముఖ పాత్ర వహించాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ ఇవి చేస్తూ ఉన్నాం.